ఇందుకు చివరెడ్డి గారు రాలేదా? చివరి రాలేదా? ఫోన్ చేస్తాను, ఎందుకంటే మన కోసం పెట్టుకుంది కాదు కదా ఇది, మనకు చాలా పనులు ఉన్నాయి. ఎవరైనా ఫోన్ నెంబర్ ఉంటే కూడా ఇవ్వండి, అతని నెంబర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. నెంబర్ చెప్పండి అమ్మా. 9676669999. దేవుడి పాట చేసేంత పాపాలే. కట్ చేసి ఎట్లా? అయ్యో అన్న కట్ చేసి కట్ చేసేలాగా సరే కానీ లేదమ్మా, రాసేసుకుంటే ఎట్లా? మనకు ఇక్కడ రాకపోతే ఎట్లా? వస్తే ఇక్కడ నిలబడుకుంటే ప్రసాదం ఉంటారు చెప్తాం కదా. అతను రాడు. ఇక్కడున్న పాత్రికేయులకు అందరికీ నా నమస్తే. అండ్ ఎన్నో పనులున్నా బిజీగా ఉన్నా రమ్మన్న టైంకి అన్న వాళ్ళందరూ వచ్చారు, కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు. అన్న సూటిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళని చేత కాలేదా అన్న? నాని గారిని ఢీ కొట్టడానికి చేత కాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారు ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా. ఆస్తుల చిట్టా చాలా ఉంది, మీ సతీమణిది చాలా ఉంది. ఇది తక్కువ, ఇది శాంపలే, కానీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా. నేనే షాప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీకు కూడా ఆ సదావకాశమే నేను ఇచ్చా. రండి, నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకులు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు. అంత మీ రాతలకి దమ్ముంటే మాకు ఓట్లు వేయరు కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడడం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్ లో వైఎస్ఆర్సీపీ పేజ్ లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే సాక్షి పేపర్ లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసేసే చూసుకోండి. స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్, పేపర్ పైన కేసు వేసేది. నువ్వు రాయి, అది కూడా. అది రాయలా. నీ గ్రూప్ లో వెరీ స్పష్టంగా నాని గారి ఫోటో వేసి నా పేరు నానిగారి ఫోటో క్లియర్ గా వేసి నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్ లో నువ్వు సపరేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను వినుకున్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే మీ పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం
ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళను ఇంత అవమానించారని. ఈ రోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్ గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాళ్ళు వించావు నీ తుమ్మల గుంటులో. నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్ చేస్తా ఉన్నారని నాకు పిలిపోస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి సరిగ్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నన్ను నా పైన దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు వెనక్కిపోతావు. ఈ రోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిన తీరు రాబో ఎలక్షన్ కి నాంది. నేను పోరాటం చేస్తా. నాని గారు అనేది నాని గారు సమాధానం ఇస్తా ఉన్నారు, నువ్వు మీరు తుడుచుకొని పోతా ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నాని గారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. సమ ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే, ఎక్క 2గా అవుతాయి కదా. ఓ చోట నాని గారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. 33% మహిళలకే ఉండేది, ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తా ఉండు. మా పెద్ద దృష్టిలో నేను పడతానే ఉంటా. రాష్ట్రం అంతా చూస్తానే ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? 19 నుంచి 24 వరకు ఏ రోజైనా నాని గారు కానీ, మా కుటుంబం కానీ, మీ వైఫ్ గురించి కానీ, ఎవరి గురించి మాట్లాడామా? నీకు సిగ్గుగా ఉండదా? 2018 ఏ రోజు మనం చంద్రగిరిలో కాలు పెట్టాము, ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తాను. ప్రాణాలే తీయాలనుకున్నావు. నీకు మానవ తీసే పెద్ద లెక్క కాదు. మాకు అవమానం చేయాలా అని స్ట్రాటజిక్ గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి. ఎందుకు చెవిరెడ్డి గారు రాలేదా? రాలేదా? ఫోన్ చేస్తాను, ఎందుకంటే మన కోసం పెట్టుకుంది కాదు కదా ఇది. మనకు చాలా పనులు ఉన్నాయి. ఎవరైనా ఫోన్ నెంబర్ ఉంటే కూడా ఇవ్వండి. అతని నెంబర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. నెంబర్ చెప్పండి అమ్మా. 9676669999. దేవుడి పాట చేసేంత పాపాలే. కట్ చేసి ఎట్లా? అయ్యో అన్న కట్ చేసి కట్ చేసేలాగా సరే కానీ లేదమ్మా. రాసేసుకుంటే ఎట్లా? మనతో ఇటు రాకపోతే ఎట్లా? వస్తే ఇక్కడ నిలబడుకుంటే ప్రసాదం ఉంటారు చెప్తాం కదా. అతను రాడు కానీ The number you have done